హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన బిందుపథం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాల్ని, సలహాల్ని ఏవైనా నాతో చెప్పాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇక నవల మొదలు పెడదామా? హాల్లో శారదమ్మ నిలువెత్తు ఫోటో అమర్చారు కూలీలు. తల్లి సజీవంగా తనను పలకరిస్తున్నట్టే భ్రమపడి నిలబడిపోయింది. బిందువు, ఆమె భుజంపై చేయి వేశాడు విశ్వనాథ్. రెండంకల్ ఫోటో ముందు నుండి వచ్చి సోఫాలో కూర్చుంది. బిందువు, నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్తే మామూలు మనిషి అవుతావు. గోవింద్ చెప్పాడు. శ్యామ్ సుందర్ బాగా తాగుతున్నాట. అతని మాటల్లో అతన్ని నువ్వు కాదు, దేవుడు కూడా బాగు చేయలేడు అన్న మాట ధ్వనించింది. థ్యాంక్స్ అంకుల్, అలాగే చేస్తాను. క్రిస్మస్ సెలవులు ఇచ్చారు, రివోక్ కాగానే వెళ్తాను అంది. శారదమ్మ కోసం నీ విషయాలు చూడక తప్పదు. అతన్ని ఇంట్లో ఉంచుకోవటం అంత సమంజసంగా లేదేమో అన్నాడు. పంపించేస్తాను అంకుల్. ఎక్కువ ఆర్గ్యుమెంట్కు తావివ్వలేదు. అతను వెళ్ళిపోయాడు. ఆమె అలాగే నిలబడిపోయింది. తన పని హర్షించేదెవరు? అతను మత్తులో తనను కోరినప్పుడు కాదనలేకపోతుంది. ఒంటరితనంతో విసిగిపోయిన తనకు అతని కౌగిలి స్వర్గంలా కనిపిస్తుంది. తను ఒంటరి కాదని, ఓదార్చే తోడుందని సంతోషపడుతుంది. కానీ అతను ఇంకా భ్రాంతిలో ఉన్నాడు. అసలు దినమంతా ఎక్కడ తిరుగుతున్నట్టు? తను లేవగానే వెళ్ళిపోతాడు. తన భార్య అన్న భ్రమ తొలగించాలి. గోవిందు, శ్యాంబాబు కోసం బాత్ దగ్గర కూర్చుని తాగక మునిపే తీసుకొచ్చేయి అంది. రానంటే? గోవిందు భయంగా అడిగాడు. నాకు సీరియస్గా ఉందని చెప్పు అంది. గోవిందు వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది. తను ధైర్యం చేసి శ్యామ్ను ఏదో విధంగా తన వాడిగా చేసుకోకపోతే తన జీవితమే వ్యర్థమని తెలిసింది. ఆదుర్దాగా కారు దిగుతున్న శ్యామ్ను చూసి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. హిమా అని మృదు గంభీర కంఠం వింటూనే లేచి వెళ్ళి అతని చేతుల్లో ఒదిగిపోదాం అనుకుంది. బలవంతంగా నిగ్రహించుకుంది. హిమా, అతను వచ్చి ఆమె నుదురు ముట్టుకున్నాడు. అతని చేయిపై చేయి వేసింది. శ్యామ్, జ్వరం జలుబు కాదు, నా అసహాయతకు, అసమర్థతకు గుండెల్లో మంటలు, అగ్నిజ్వాలలు అంది తీవ్రంగా. సారీ. చెయ్యి తీసుకుని దెబ్బతిన్నట్టు చూస్తూ నిల్చున్నాడు. హిమా, 2-3 రోజుల్లో వెళ్ళిపోతాను. నాకిక్కడికే ట్రాన్స్ఫర్ అవుతుందన్నాడు మా బావ. అంటే నువ్వున్నావని బాధపడుతున్నానా? నాకు తెలుసు నేను తాగుతున్నానని. అదొక్కటే నాకు మిగిలిన గమ్యం. ఆ మత్తులో సరళ సజీవంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆ తృప్తితో కొన్నాళ్ళైనా బతుకుతాను అన్నాడు వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ. ఆమె లేచింది. అతని దగ్గరగా వెళ్ళింది. అతని భుజంపై చెయ్యి వేసింది. శ్యామ్, ఆ భ్రమలో ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఆ స్థానంలో మరొకరిని ప్రతిష్ఠిస్తే? అతను ఇటు తిరిగాడు. చురుకుగా చూశాడు. ఇవ్వాలనే అనుకున్నాను. నాకు గాయమయ్యే రక్తం కారిపోతే నాలోని సంచలనమంతా కడుక్కుపోయిందనుకున్నాను. అయితే? హిమబిందు, నటించక్కర్లేదు. నాకు బాధ్యతతో, జాలితో సేవ చేశావని, నీ జీవితం ఇదివరకే మరొకరికి అంకితమైందని అర్థమైంది అన్నాడు బాధగా. నా జీవితం మరెవరికో అంకితమైందా? ఆశ్చర్యంగా చూసింది. ఏం కాలేదా? తన భుజం మీదున్న చేయి తీసేశాడు. నాకు తెలియకుండా నా జీవితం అంకితమైన సంగతి నీకు తెలిసిందా? చిత్రంగా ఉందే. హిమా, నా హృదయంలో ఒక స్నేహితురాలిగానైనా మిగిలిపో. అంతగా తెలియనట్టు నటించక్కర్లేదు అన్నాడు కోపంగా. అతని కోపం మొదటిసారి చూసిన బిందు అవాక్కైనట్టు నిలబడిపోయింది. అతను సూటిగా చూశాడు. కుమారెవరు? ఏ చనువు లేనిదే. అతను నీ నోట్లో మిఠాయి పెట్టి చేతికి వాచి కట్టాడా అన్నాడు తీవ్రంగా. అభ్రమణిలా ఉన్న అతని ముఖం చూసింది. అచ్చు మగాడివి శ్యామ్, అచ్చు మగాడివి. కిలకిలా నవ్విందామె. అవును, మగాడిని. నువ్వు మామూలు ఆడపిల్లలా ఎందుకు మారిపోయావు? నీకిష్టమైన వాడిని చేసుకునే హక్కు నీకు లేదా? నాకింత చేరువుగా వచ్చి నాకు ఆశెందుకు పెట్టావు? అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది.
ఓ శ్యామ్! ఆమె అతని చేయి తీసుకుని తన చేతిలో బిగించింది. కుమార్ అంకుల్ అన్నాను కదూ? ఆ అంకుల్ అన్న పదం ప్రమాదమైంది సుమా. అచ్చు తెలుగులో చెప్తున్నాను విను. కుమార్ నాకు బాబాయ్ వరుస, అంటే స్వయాన నా తండ్రి గారికి తమ్ముడు. హిమా తన రెండో చెయ్యి ఆమె భుజంపై వేశాడు. దా, తల పగిలిపోతుంది. వేడివేడి కాఫీ తాగుతూ నీకంతా చెప్తాను. ఇద్దరూ బాల్కనీలోకి వచ్చారు. సుబ్బమ్మను పిలిచి కాఫీ తెమ్మని చెప్పింది. కాఫీ తాగుతూ తల్లి ప్రేమ కథ చెప్పి కుమార్ను తను చూసినప్పటి అనుభూతి వివరించింది. మీ నాన్న బ్రతికే ఉన్నారా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆయన దృష్టిలో నేను మరణించిన దాన్ని. ఆమెకు ఎంత నిగ్రహించుకున్నా దుఃఖం ఆగలేదు. హిమా అతను లేచి వచ్చి ఆమె పక్కన కూర్చుని తల తన భుజానికి హత్తుకున్నాడు. నువ్వు కంటతడి పెట్టొద్దు. మీ నాన్న లాలన, అమ్మ ఆప్యాయత నేనందిస్తాను అన్నాడు ఆవేశంగా. శ్యామ్, అవును హిమా, నేను అపార్థం చేసుకున్నాను. నువ్వైనా బాబాయ్ అని పరిచయం చేయాల్సింది అన్నాడు మృదువుగా ఆమె కన్నీరు వత్తి. ఆమె మాట్లాడక ఆలోచనలో పడిపోయింది. ఇంకా 2 విషయాలు స్పష్టం కావాల్సి ఉన్నాయి. రాత్రిళ్ళు అతని భార్య రావటం లేదని, తనే ఆ స్థానంలో ఉందని చెప్పాలి. ఎలా? తన భార్య మరణానికి కారణమని అతను ఊహించిన డాక్టర్ గారి కూతురని చెప్పాలి. ఎలా? అతని భావాలు ఎలా ఉంటాయి? ఒక అవివాహిత స్త్రీని అసహాయ స్థితిలో తన కోరికలు తీర్చుకోవడానికి వాడుకున్నాడని తెలిస్తే భరించే మొరటుతనం లేదు. ఏదైతే ఏం, అతను తన కాబోయే భర్త. చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మా అమ్మ గురించి. అమ్మ, నాన్న, హోదా, పాత పద్ధతుల హిమ. హిమవంతము లాంటి నీ మనసు, హిమాలయ శిఖరం లాంటి నీ హృదయం నాకు నచ్చాయి. ఆమె నవ్వేసింది. కొండంత సమస్య దూదిపింజలా తేలిపోయినట్టు అనిపించింది. నా గురించి ఏమైనా అనుమానాలున్నాయా? అతను ఆమె తలపట్టి అడిగాడు. ఒక వాగ్దానం కావాలి అన్నది చెయ్యి చాస్తూ. అడుగు అన్నాడు మృదువుగా గులాబీ రంగుతో అందంగా కనిపించిన ఆమె చేతిని చూస్తూ. మీకు అత్యంత ఆప్తులు ఎవరు? అదేం ప్రశ్న? చెబుదురు అంది కాస్త విసుగ్గా. ఒకప్పుడు సరళ, ఇప్పుడు నువ్వు అన్నాడు. ఆమె పరీక్షగా చూసింది. అసూయగా ఉందా అన్నాడు కాస్త అల్లరిగా. మీ ఆత్మీయులపై ప్రమాణం చేసి చెప్పండి, ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ తాగనని. హిమా, అవును, ఆ ఒక్క వాగ్దానం కావాలి. అతను ఆమె వంక చూశాడు. పచ్చిపాలలా తెల్లగా మెరిసే కళ్ళు, అమాయకంగా అత్యంత ఓర్పుగా కనిపించే ఆమె మనస్తత్వం అతడిని విచలితుణ్ణి చేశాయి. అప్రయత్నంగా ఆమె చేతిలో తన చేయి వేశాడు. 2 హృదయాలు పెనవేసుకుపోయాయన్నంత గట్టిగా బిగుసుకున్నాయి. శ్యామ్, చీకటి వెలుతురులా కష్టసుఖాలు ఒకదాన్ని వెన్నంటే ఒకటి ఉంటాయి. ఎలాంటి కష్టం వచ్చినా పని కల్పించుకుని మరిచిపో, కానీ దురలవాట్లకు బానిస కాకూడదు అన్నది అతి మృదువుగా నచ్చ చెప్తున్నట్టు. అలాగే హిమా, చేయి విడిపించుకుని తలపై పెట్టాడు. ప్రమాణం నా తృప్తి కోసం లేదు. నిజమైన మనిషి ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యాన్ని సాధిస్తాడు అంది. నేను ప్రయత్నిస్తాను. అయినా అనుక్షణం 1000 కళ్ళతో కాపాడే నువ్వున్నావుగా. ఆమె చేతిని అందుకుని పెదవులు కానించుకున్నాడు. బిందు తల్లి, లైట్ అన్నా వేసుకోలేదు? సుబ్బమ్మ వచ్చి లైట్ వేసింది. బిందు అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కుంది. సుబ్బమ్మ, భోజనం చేయాలి అంది. వంటయిందమ్మా అని వెళ్ళిపోయింది. ఇద్దరూ కిందికి దిగారు. ఆ పరదా చాటున ఏమిటి? రేపు ఉదయం చూడాలి, ఇప్పుడు కాదు అన్నది మృదు మందహాసంతో. అతను క్షణం ఆలోచించాడు. సరళ ఫోటో అయ్యుంటుంది. పిచ్చి పిల్ల, ఎంత తాపత్రయమో అనుకున్నాడు. ఇద్దరూ భోజనం చేసి సినిమాకి వెళ్ళారు. అతను కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. ఏం, మనసు మధు మీదికి మళ్ళిందా? వేళాకోళంగా అడిగింది. కాదు, మగువ మీదికి. నవ్వుతూ ఆమె భుజాల వెనుకగా చేయి వేశాడు. కళ్ళు మూసుకునే కాడికి సినిమాకి రావడం దేనికి? నీకు కాపలా అన్నాడు. పక్కవారు వీరిని చూసేసరికి ఇద్దరూ తిరిగి కూర్చున్నారు. ఇంటర్వెల్లో అతను కూల్ డ్రింక్స్ కొన్నాడు. మీ హాట్ డ్రింకు సబ్స్టిట్యూటా?
అది వేరే ఉందిలే అని ఆమె పెదాల వంక చూశాడు. చిరుకోపంగా చూసిందామె. ఇంటికి వస్తూ ఉండగా చెప్పాడు. హిమా, నాకెందుకో చాలా తృప్తిగా నిశ్చింతగా ఉంది అన్నాడు. రేపు ఉదయం లేచి అమ్మకు నమస్కరించి కంకిపాడు వెళ్దాం. నానితో అమ్మగారు ఎంత పేచీ పడుతుందో అన్నది. ఇల్లు చేరారు. ఇద్దరికీ జరిగిందంతా ఓ కలలా, తలుచుకోవడానికి భయంగా ఉంది. అతను పడుకున్నాక లైట్ తీసి తన గదిలోకి వచ్చి గోపమ్మకు ఉత్తరం రాసింది. కవర్ అంటించి తిరిగి చూసేసరికి శ్యామ్ నిలబడి ఉన్నాడు. కట్బనియన్లో మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. ఏమిటిలా వచ్చారు అన్నది అతని చేతుల్లో ఒదిగిపోవాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకుని. నిద్ర రావటం లేదు అన్నాడు. అదే వస్తుంది, పదండి. అతని చేయి పట్టి తీసుకువెళ్ళి మంచంపై పడుకునేలా చేసింది. ఫ్యాన్ వేసింది. ఇలా కూర్చో హిమా. అతను తన పక్కన చోటు చూపాడు. అన్నది తల అడ్డంగా తిప్పి. నేనంటే భయమా? కాదు శ్యామ్, నేనంటేనే నాకు భయం. రోజు నీ దగ్గరే ఉంటానుగా అన్నది మెల్లగా. ఆమె అన్న మాటలో అసత్యమేమీ లేదు. నిజంగానే భయంగా ఉంది. అతను మత్తులో తనతో పంచుకున్న సుఖం పూర్తిగా మర్చిపోయాడు. తను గుర్తు చేయటం, సాంప్రదాయాలకు విరుద్ధంగా అతనికి స్పృహ ఉండగా చేరుగా వెళ్ళటం సాధ్యం కాని పని. తలుపులు వేసుకుని పడుకుంది. పదే పదే తల్లి గుర్తుకొచ్చింది. ఆమె మాటలు గుర్తుకొచ్చాయి. మన దేశమే కాదు, ప్రతి చోట వివాహం అంటే ఓ జూదం డియర్. భర్త మంచివాడా కాదా అన్నది మనం ఎన్నేళ్లు కాపురం చేసినా, స్నేహం చేసినా నిశ్చయంగా చెప్పలేము. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాన్న అలా ఎందుకు చేశారు? తనకు బాగా గుర్తు. మధ్యరాత్రిళ్ళు మంచినీళ్ళకని లేస్తే తల్లి ఏడుస్తూనే మౌనంగా కూర్చొని కనిపించేది. తను శ్యామ్ను అనురాగబంధంతో కట్టేయాలి, అంతే. అమ్మ ఏ లోకాన ఉన్నా తన సుఖశాంతులు చూసి సంతోషించాలి. ఆమె నిశ్చింతగా నిద్రపోయింది. అందం, హుందాతనం పచ్చని రంగులోనే ఉందనుకునేవారు. ఈ క్షణం శ్యామ్ను చూస్తే ఏమనుకుంటారో అనుకుంది బిందు. దోవతి లాల్చీలో రోజు కంటే అందంగా కనిపించాడు. చేయి చాపాడు శ్యామ్. తన చేయి అందించిందామె. ఇద్దరూ కిందికి దిగి వచ్చారు. శారదమ్మ నిలువెత్తు ఫోటో ముందు వెండి దీపపు సమ్మెలు వెలుగుతున్నాయి. పక్కనున్న టీపాయ్పై అగరొత్తులు వెలుగుతున్నాయి. పెద్ద గులాబీల మాల ఉంది. ఆ మాల శ్యామ్ చేతికి అందించింది. అమ్మకు దండవే శ్యామ్ అన్నది, వంగి విడిపూలు పాదాల దగ్గర పెడుతూ. దండ వేయడానికి లేచిన శ్యామ్ చేతులు మధ్యలోనే ఆగిపోయాయి. సారీ డాక్టర్, ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. మాట్లాడండి, మరేం పర్వాలేదు. స్త్రీ మాతృత్వం అనే మహత్తర వరం పొందినప్పుడు ఆమె సంతోషం పంచుకునే భాగస్వామి భర్త కన్నా ఎక్కువ ఎవరు? డాక్టర్, అతని మతి పోసాగింది. తన సరళకు పురుడు పోసి ప్రాణం తీసిన డాక్టర్. ఆ చిరునవ్వు, ఆ మందహాసం మర్చిపోగలడా? అమృతమయమైన అంతరంగం అనుకున్నాడే కానీ దాని వెనుక ప్రాణాలు తీసే హాలాహలం ఉందనుకోలేదు. భర్త కన్నా ఎక్కువ ఎవరు? భర్త కన్నా ఎక్కువ ఎవరు? 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 నో నో డాక్టర్. దండ విసిరి పటం మీదకు వేశాడు. శ్యామ్ కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూసింది బిందు. భర్త లేని ఈ డాక్టర్, భార్యాభర్తలను విడదీసే ఈ డాక్టర్ మీ అమ్మనా? కాదు, కాదని చెప్పు హిమా. ఆమె భుజాలు పట్టి కుదిపాడు. ఆమెకు తెలుసు, ఆ ఫోటో చూస్తే శ్యామ్ డాక్టర్ శారదగా తన తల్లిని గుర్తిస్తాడని. అతడు చూసిన ఫోటోలో శారదమ్మకు పోలికల్లేవు. నిజాన్ని ఎలా మభ్యపెట్టను శ్యామ్? ఆమె మా అమ్మ. కాదు కాదు, హంతకి అరిచాడు. శ్యామ్, శాంతించు. ఆవేశంలో మతి పోగొట్టుకోకు. అమ్మ కథ వింటే ఆమె ఏ పేషెంటుకు కావాలని హాని చేయలేదని తెలిస్తే నువ్వే సానుభూతి. ఆమె మాటలు పూర్తి కాకముందే పిడికిలి బిగించి ఫోటో కేసి బాదాడు. అంతే, అద్దం పగిలి భళ్ళున ముక్కలైంది. శ్యామ్. సారీ హిమా, ఐఎమ్ సారీ. నా జీవితం కూలదోసిన వారి సంతానం నా అండన జీవితం ఏర్పరచుకోవడం సహించలేను. శ్యామ్, శ్యామ్, నేను చెప్పేదంతా విని నీకేది మంచిదని తోస్తే అదే చెయ్యి. బతిమాలే ధోరణిలో అన్నది బిందు. అతనదేం వినిపించుకోలేదు. ఆగు శ్యామ్, ఆగు. అమ్మ వల్ల జరిగిన తప్పును సరిదిద్దడానికే నీకు చేరువయ్యాను.
అతని చేయి పట్టుకుని ప్రాధేయపడింది. అప్పటికే పనివారంతా వచ్చి నిలబడ్డారు. ఓ, మీ అమ్మ పొరపాటు సరిదిద్దుతావు కదూ? అయితే నా సరళను సజీవంగా నాకిచ్చేయి. ఆలస్యం ఎందుకో? ఆగి ఆమె చేతిని దులపరించి అడిగాడు. శ్యామ్, శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి సాధించినా మృత్యువుని జయించలేడు మానవుడు. మీ సరళను తెచ్చివ్వలేను, కానీ ఆ స్థానంలో ఉండి ఆమెను మరిపింపచేయాలనే నా తాపత్రయం అన్నది దీనంగా. అది అసంభవం. నాకింత అన్యాయం చేసిన ఈ ఇంట ఎవరో తెలియక ఉన్నాను, ఇంకా ఉంటానా? సారీ. అతను ఆమెను దులపరించుకుని వెళ్ళిపోయాడు. శ్యామ్, శ్యామ్. నేల కూలబోయే సమయానికి ఆదుర్దాగా ముందుకొచ్చి పట్టుకుంది సుబ్బమ్మ. గోవిందు, చూడు, అయ్యగారితో చెప్పు అని ఆమె యాదా బిందును లేవనెత్తి సోఫాలో పడుకోబెట్టి ముఖాన నీళ్లు చిలకరించారు. కనిపించటం లేదు. గోవిందు వచ్చాడు. అతనికి మొదటి నుండి శ్యామ్ అంటే పడదు. తన యజమానురాలికి ఏం తక్కువ? ఒక తాగుబోతుని చేసుకుని ఎందుకు కష్టపడాలి అనుకుంటాడు. అందుకే శ్యామ్ కోసం సిన్సియర్గా ప్రయత్నించలేదు. విశ్వనాథం గారికి ఫోన్ చెయ్యి అంది సుబ్బమ్మ. అరగంటలో బిందుకి తెలివొచ్చింది. లాయర్ విశ్వనాథం, చంద్రశేఖరం వచ్చారు. జరిగింది విని బిందుని ఓదార్చారు. బిందు, డాక్టరు దేవుడు కాదమ్మా, జయాపజయాలుంటాయి. నీవు ఇంకా చిన్నపిల్లవు. మీ అమ్మ పొరపాటు వల్ల పోయిందని అతన్ని ఆదరించావు. ఇలాంటి సెంటిమెంట్లకు దూరంగా ఉండాలి తల నిమురుతూ చెప్పాడు చంద్రశేఖరం. బిందుకు ఏడుపు కూడా రావటం లేదు. మౌనంగా కూర్చుంది. బిందు, నీవైనా కళకళ్ళాడుతూ కాపురం చేసుకుంటే మీ అమ్మకు తృప్తి, విశ్వనాథం గారు అన్నారు. వాళ్లతో కలిసి కాఫీ తాగింది. ఆ రోజే శారదమ్మ ఫోటోకి కొత్త ఫ్రేమ్ కట్టించారు. బిందు హృదయస్పందన ఎవరి అంచనాలకు అందనిది. యాంత్రికంగా భోజనం చేసింది. గోవిందును శ్యామ్ సుందర్ బావ ఇంటికి పంపాలని బయటికి వచ్చింది. హిమబిందు గారిల్లిదేనా? అపరిచిత వ్యక్తి అడిగాడు. నేనేనండి హిమబిందును. మీరు? ఆగిపోయింది. నన్ను సుదర్శన్ అంటారమ్మా, శ్యామ్ సుందర్ బావని. నమస్తే, రండి ఆహ్వానించింది. శ్యామ్ లేడా? ఇక్కడ ఫ్లాట్లు కొనమని 10,000 రూపాయలు నా దగ్గర పెట్టాడమ్మా. వారం రోజుల కింద 2,000 తీశాడు. మళ్ళీ ఈరోజు 3,000 తెచ్చాడట. ఎందుకో అడుగుదామని అన్నాడు. అలాగా, నాకు తెలీదు. మెల్లిగా జరిగిన కథంతా చెప్పింది. ఒక్క మాట అనలేదు. ఎక్కడికి వెళ్తాడంటావమ్మాయి? బార్లలో తాగి పడుంటాడు. ఫూల్, ఒక్క మాట నీ గురించి అనలేదు. సరళ కాలం చెల్లిపోయింది, పోయింది. నిందలేనిదే బొంత తెగదు అన్నారు పెద్దలు. కానుపు ఓ నింద అయింది. వీడికి మాత్రం జ్ఞానం లేదా? చూస్తానమ్మా. అతను లేచాడు. బార్లో తప్ప శ్యామ్ ఎక్కడా ఉండడని తేలిపోయింది. గోవిందు, శ్యాంబాబును కాపేసి పట్రా అని పంపింది. ఏ చిన్న శబ్దమైనా కారొచ్చిందని భ్రమపడి బయటికి వస్తుంది. హాయ్ బిందు. మోటార్ బైక్ పార్క్ చేసి వచ్చాడు కుమార్. హాయ్. నిర్లిప్తంగా లోపలికొచ్చింది. ఏదో శుభవార్త చెప్తానని ఊరించావు ఉదయమే, చెప్పు. శుభవార్తలు నన్ను వెలివేశాయి అంకుల్ అన్నది పెదవి పట్టి కింద నలిగిపోతుంటే. బిందు? ఆమె జవాబు చెప్పలేదు. మౌనంగా కూర్చుంది. శ్యాంబాబు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోతూ అమ్మాయి గారి గుండెల్లో మొండిబాకు దిగేసిపోయాడు అంది సుబ్బమ్మ. కుమార్ ముఖం నల్లగా మారిపోయింది. బంధువులం, విధి అందరూ నీకు అన్యాయం చేశారు బిందు. అతని మాటలకు ఆమె ప్రాముఖ్యం ఇవ్వలేదు. తల్లి ఫోటో వంక చూసింది. ముక్కలైన అద్దం మార్చి మరొకటి వేశారు. అలాగే తన హృదయంలో నుండి శ్యామ్ బొమ్మ తుడిచేయాలి, చెరిపేయాలి. సాధ్యమా? బిందు, బీ బోల్డ్ మై డియర్ చైల్డ్, బీ బోల్డ్. ఆమె తలపై చేయి వేశాడు. అంకుల్, నాకేమీ కాదు. ఏదైనా అయితే ప్రాణప్రదంగా చూసుకునే అమ్మ పోయిన రోజే మరణించేదాన్ని, లేదా మతిపోయేది అన్నది నిరాశగా. అతను ఎందుకో తప్పు చేసిన వాడిలా కుమిలిపోతున్నాడు. అతను వెళ్ళాక మెల్లగా పైకి వెళ్ళింది. తల్లిపోయిన వారం రోజులకు తనకిమ్మని ఉందని విశ్వనాథం గారిచ్చిన ఉత్తరం చదివి పడేసింది. మళ్ళీ ఈరోజు తీసింది. ఆమె దృష్టి అక్షరాల వెంట పరిగెత్తింది. హిమా, నిన్ను విడిచిపోవాలంటే ధైర్యం చాలటం లేదురా తల్లి. అన్నీ మరిచి బ్రతకాలంటే సాధ్యం కావటం లేదు. 2 నెలల క్రితం
ఢిల్లీ కాన్ఫరెన్స్కు వెళ్ళినప్పుడు మా ప్రొఫెసర్ కలిశాడు. మీ నాన్న విషయాలు ఏవేవో చెప్పాడు. ఆయన అనారోగ్యం గురించి చెప్తే అన్నీ మరిచి అతన్ని చూద్దామనుకుంటే అతని స్వర్గం చెదిరిపోతుందిట, రావద్దని రాశాడు. అది నా మనసు బలహీనపరుస్తుంది. ఆ ఆలోచనతోనే 3 ప్రాణాలు బలికొన్నాను. నేను బ్రతికి ఉండి ఈ నింద మోయలేను. యువ దంపతులను చూసి మురిసిపోయాను. నా హిమకు ఇలాంటి భర్తే దొరకాలనుకున్నాను. ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని గ్రహించలేదు. నన్ను అర్థం చేసుకో అమ్మడు, పిరికిదాన్ని అనుకునేవు. ఈ లోకంలో జవాబు చెప్పుకునేది ఎవరికైనా ఉంటే అది నీకే హిమ. అమ్మను అర్థం చేసుకుంటావు కదూ. మళ్ళీ నిన్ను చూస్తే నా నిర్ణయం సడలిపోతుందని నువ్వు రాకపూర్వమే వెళ్ళిపోతున్నాను. మమ్మీ మమ్మీ మంచంలో పడిపోయింది. చరిత్ర పునరావృతం అవుతుంది మమ్మీ అనుకుంది. ఆమెకు తండ్రిపై ఎక్కడా లేని కసి పెరిగింది. ఉత్తరం డ్రాయర్లో పడేసింది. చిన్న విషయమే తట్టుకోలేకపోతున్నాను. మమ్మీ ఎంత యాతన పడి ఈ నిర్ణయానికి వచ్చిందో అనుకుని కుమిలిపోయింది. బిందు తల్లి, గోవింద్ వచ్చాడు, సుబ్బమ్మ వచ్చి చెప్పింది. బిందు గడియారం వంక చూసింది. 9 గంటలు చూపింది. శ్యామ్ రాలేదని గ్రహించింది. సుబ్బమ్మ, అన్నం పెట్టి పంపించు, తెల్లార్లు చూడమను అంది. జాలిగా చూసి వెళ్ళిపోయింది సుబ్బమ్మ. తను కిటికీ దగ్గర నిలబడి చూస్తుంది. ఏ చిన్న లికిడి అయినా శ్యామ్ వస్తున్నాడని భ్రమపడింది. రా తల్లి, భోజనం చేద్దువు సుబ్బమ్మ పిలిచింది. చేయక తప్పేదేముంది? అలా 4 రోజులు చూసినా శ్యామ్ రాలేదు. సుదర్శన్ ఇంటికి వెళ్ళినా జాడ తెలియలేదు. ఆమె గోపమ్మ ఎక్కడ ప్రయాణం వస్తుందోనని కంకిపాడు బయలుదేరింది. ఆమెకు ఇంకో ఆశ కూడా ఉంది. నాని కోసం అతను ఊరు చేరాడేమోనని. అక్కడా లేడు. సంగతి విన్న గోపమ్మ సరళపోయిన రోజు ఏడ్చిన దానికంటే ఎక్కువ ఏడ్చింది. ఊరుకోండమ్మా, మరీ ఇంత అనాలోచితంగా ప్రవర్తిస్తారనుకోలేదు అంది దిగులుగా. అమృత గడియ ఆయుష్ ఇంత అల్పం స్వల్పం అనుకోలేదే తల్లి. నీ ఉత్తరం చూసి మురిసిపోయాను అంది. కారు చూసి చల్లాయమ్మ పరిగెత్తుకొచ్చింది. బిందు, నేనంత పరాయిదాన్ని అయిపోయానటే అన్నది కంటతడి పెడుతూ. ఒక్కరోజైనా నేను గుర్తుకొచ్చానా అత్తయ్య? మీ బాలాజీని వద్దన్నానని తిరిగి చూశావా అంది నిష్ఠూరంగా. కోపం కాదే తల్లి, కర్మ. నువ్వటు వెళ్ళగానే అప్పుల వాళ్ళు ఆ ఉన్న కొంప కాస్త స్వాధీనం చేసేసుకున్నారు. నాకు రాయలేదేం? ఏ ముఖంతో రాయాలి? ఆమెకు దుఃఖం ఆగటం లేదు. అత్తయ్య, పొలాలు పుట్రలు నాకు అక్కర్లేదు. ఎవరో విడిపిస్తారని తను వెధవేషాలు వేయాలనుకుంటాడు బాలాజీ. పార్వతికి సంబంధం చూడండి, కావలసిన సహాయం నేను చేస్తాను అంది. నా తల్లే బిందుని దగ్గరగా తీసుకుంది. వదినా, పార్వతి వచ్చింది. ఎంత రమ్మన్నా నిరాకరించి గోపమ్మ దగ్గర భోజనం చేసి తల్లి తనకు రాసిన ఉత్తరం వదిలి నిరాశా నిస్పృహలతో వెనుతిరిగింది. దారి పొడవునా గతించిన విషయాలే గుర్తుకొచ్చాయి. అందమైన శ్యామ్ నవ్వు, అసహాయుడైన శ్యామ్ తన వడిలో పడుకోవటం ఆమె మనసును కలిచివేశాయి. బాంబేలో ఒక స్నేహితుడింట్లో గమ్యం లేకుండా వారం 10 రోజులు గడిపాడు శ్యామ్. అతను ఉదయం వెళ్తే సాయంత్రం వరకు రాడు. అతన్ని ఫ్రిడ్జ్ తీశాడు. బ్లాక్ అండ్ వైట్ కనిపించింది. తెచ్చి గ్లాసులోకి పంపాడు. గ్లాసులో పడిన ద్రవం అణువు పరమాణువులుగా మారి అక్షరాకృతి దాల్చి అతని ముందు నిల్చున్నట్లయింది. మీకు ప్రియమైన వారెవరు? నిర్లక్ష్యంగా గ్లాసులోని ద్రవంలో సోడా కలిపాడు. సోడా కూడా అణువులుగా మారింది. మీ భార్య సరళపై ప్రమాణం చేయండి, మళ్ళీ తాగనని. ఎత్తబోయిన గ్లాస్ కింద పెట్టాడు. తెలివైన దానవ్యం బిందు, నా సరళపై ఒట్టు వేయించుకున్నావు అనుకున్నాడు. అశాంతిగా అటు ఇటు తల ఆడించాడు. ఆలోచనలో పడ్డాడు. హిమబిందును తను బాధ పెట్టాడా? ఆమెందుకు దాచిపెట్టింది తన తల్లి విషయం? తెలీదా? తెలిసే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తనను చేరతీసింది. గ్లాస్లోని విస్కీ బేసిన్లో పోశాడు. తల పగిలిపోతుంటే ఏదో మాత్ర వేసుకున్నాడు. ఎవరైనా వస్తే బావుండును, మాట్లాడితే బావుండును. ఈ ఒంటరితనం భరించడం కష్టం అనిపించింది. బాలమై బసోం రమన్ మే అంటూ పాట పగ్గం వేసి లాగినట్టు లేచి పక్క ఫ్లాట్లోకి వెళ్ళాడు. 60 ఏళ్ల వృద్ధురాలు కూర్చుని పాట వింటోంది. సుధీర్ కా దోస్త్ అన్నదామె. తలాడించాడు. చిరునవ్వుతో పిలిచింది.
60 ఏళ్లున్నా ఉత్సాహంగా ఉంది. ఆమె దుస్తులను బట్టి పంజాబీ స్త్రీ అని అర్థమైంది. అమరగాయకుడు సైగల్ కంఠంలో పాట వినిపిస్తోంది. హిందీ వచ్చా? హిందీలో అడిగింది. వచ్చు అన్నాడు. ఆమె ఉత్సాహంగా మాట్లాడింది. గంటలు గడిచిందే తెలియలేదు. పెట్టి పుట్టింది అనుకున్నాడు. నువ్విక్కడున్నావా శ్యామ్? సుధీర్ వచ్చాడు. అతను అటామిక్ ఎనర్జీ కమిషన్లో ఉద్యోగం చేస్తున్నాడు. కాలేజీలో ఆర్థికంగా ఆదుకుని తన బట్టలు పుస్తకాలు ఇచ్చాడు శ్యామ్. ఏం తోచలేదు అన్నాడు. మిస్సెస్ చౌదరి ఇద్దరికీ కాఫీ ఇచ్చింది. ఫ్లాట్లోకి వచ్చారు. చీకు చింత లేని జీవితం పెట్టి పుట్టారా అన్నాడు. ఎవరు? చౌదరి ఆంటీదేనా? ముఖం చిట్లించి అడిగాడు సుధీర్. ఆమెదే. ఒరేయ్ వెర్రి నాగన్న, అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా అందరితో నవ్వుతూ మాట్లాడుతుందిరా. పుట్టిన 5 సంతానం పెరిగి పెద్దవారే మరణించారు. ఆఖరమ్మాయి మాత్రం ఒక్క కొడుకును వదిలి చనిపోయింది. వాడిని రిషి వ్యాలీ బడిలో పెట్టి వాడి కోసం ఆశగా బతుకుతున్నారు అన్నాడు. సుధీర్ బాత్రూంలో దూరాడు. శ్యామ్కు తలపోటు ప్రారంభమైంది. అతని ఆలోచనలో నాని తిరుగుతున్నాడు. వాడిని సాకటానికి తల్లి పడే పాటలు గుర్తుకొచ్చాయి. తనకంటే ఆర్తులు, అన్యాయం అయిపోయిన వారు ఉన్నారన్నమాట. అతని కళ్ళ ముందు పిడికెడు బియ్యం అనే నాటకం కనిపించింది. బుద్ధ భగవానుడు ఎంత చక్కగా చెప్పాడు జీవిత సత్యం. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. బయటికెళ్దాం, వస్తావా శ్యామ్? సుధీర్ ఫ్రెష్గా తయారై వచ్చాడు. ఎక్కడికి వెళ్తాం? ప్రతి శుక్రవారం మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తాను. అంత భక్తుడు ఎప్పుడయ్యావు? భక్తుడిని అని కాదు, అలా వెళ్ళటం అలవాటైంది. సముద్రాన్ని తాకుతున్నట్టున్న ఆ ఆలయం చూస్తూ గడుపుతాను. ఇద్దరూ బస్సులో ప్రయాణమై గుడికి చేరుకున్నారు. ఇక్కడకు రావడానికి మరో కారణం కూడా ఉందిరా. ఏమిటి? కుతూహలంగా చూశాను. 4 ఏళ్ల క్రితం నేను కొత్తగా ఈ ఊరొచ్చాను. అదిగో అక్కడ కూర్చున్నాను. ఓ గుజరాతీ స్త్రీ తన పిల్లవాడిని వదిలి గుడిలోకి వెళ్లారు. వాడు తప్పించుకుని కుడివైపు నుండి సముద్రంలోకి పరుగులు తీశాడు. నేను వారించబోయాను, పరిగెత్తాను. అప్పటికే అలలు పొట్టన పెట్టుకున్నాయి. అయ్యో, సానుభూతిగా చూశాడు శ్యామ్. విషయం తెలిసిన తల్లి స్పృహ తప్పిపోయింది. నేనే తోశానని నేరం నా పైకి నెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులకు పట్టించారు. ఆ తల్లి స్పృహలోకి వస్తూనే నన్ను విడిపించింది. అతనికి నాకు విరోధమేమీ లేదు. నా బిడ్డను చంపే ప్రయత్నం ఎందుకు చేస్తాడు? అతని మాటలు ఒకచోట ఆకట్టుకున్నాయి శ్యామ్ను. తనకు డాక్టర్ శారదకు విరోధం ఉందా? ప్రాణం పోయటం డాక్టర్ల చేతిలో లేదన్న సంగతి తెలీదా? గుడి గంటలు, గందరగోళంగా అరిచే వ్యాపారుల కంఠాలు ఏమీ వినిపించటం లేదు. ఒరే శ్యామ్, నేను చెప్పింది ఏదైనా వినిపించిందట్రా? ఆ కుర్రాడు పోయాడన్నావు. అవును, ఆ కుర్రాడు తిరిగి వస్తాడనే ఆశ ఉందిరా. వస్తే నాకే కనిపిస్తాడనే భ్రమ కూడా ఉంది. పిచ్చి అన్నాడు. నీది మాత్రం? అంతరాత్మ నిలదీసింది. సముద్ర తరంగాల్లా లేస్తున్నాయి ఆలోచనలు. వృద్ధురాలైన తల్లిని, తన ప్రతిబింబంగా వదిలిన కొడుకును, వాళ్ల మానాన వాళ్లను వదిలేసి మనశ్శాంతి కోసం వెతుక్కోవటం లేదా? మనశ్శాంతి ఎక్కడో లేదు, మన మనసుల్లోనే ఉందన్న సత్యం మర్చిపోలేదా? ఇద్దరూ ఫ్లాట్కి వచ్చారు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. అతను ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. చూడు శ్యామ్, నీకు అన్నం పెట్టలేక కాదు. నువ్విక్కడ ఉంటే అమ్మగారు ఎంత కుమిలిపోతారో ఆలోచించావా? ఓ రోజు సుధీర్ అడిగాడు. నా క్షేమం తెలుపుతూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను అన్నాడు నిర్లిప్తంగా. వాళ్ల సంగతి నీకు తెలియదుగా. వాళ్ళున్నారో పోయారో నీకు తెలుసా? సుధీర్ ఆ మాట భరించలేనట్లు చూశాడు. అక్కడ ఒక్క నిమిషం ఉండలేకపోయాడు. గేట్వే ఆఫ్ ఇండియాకు వెళ్ళి అక్కడ కూర్చుని టూరిస్టులను గమనించాడు. సాయంత్రం వరకు గడిపాడు. ఏ మనశ్శాంతికై అన్వేషిస్తున్నాడో అది మృగ్యమే అయింది. రాత్రి ఇల్లు చేరేసరికి ఫ్లాట్కు తాళం ఉంది. ఎదురు ఫ్లాట్లో రఘుపతి రాఘవ అంటూ బృందగానం వినిపించింది. అటు వెళ్ళాడు. సుధీర్తో పాటు 25 మంది పురుషులు మఠం వేసుకుని కూర్చుని భజన చేస్తున్నారు. ఏమిటో అర్థం కాలేదు. తనను చూసిన సుధీర్ జేబులో నుండి తాళం విసిరాడు. రాత్రిపూట ఏమిటి గొడవ అనుకున్నాడు. వచ్చి స్నానం చేసి బల్ల మీదున్న రొట్టెలు తిని బాల్కనీలో కూర్చున్నాడు.
11 గంటలకు వ్యాన్లో ఓ శవాన్ని పెట్టారు. అర్థమైనట్టు తల పంకించాడు. దాదాపు అర్ధరాత్రి దాటాక వచ్చి స్నానం చేశాడు సుధీర్. ఎవర్రా పోయింది? ములేకర్జీ అని మహారాష్ట్రీయుడు. ఇంట్లో అడిగి కొడుకు బాంబే వచ్చాయట. అతని కోసం గాలిస్తూ వచ్చి కాపురం పెట్టాడు 2 ఏళ్ల నాడు. కొడుకు దొరకలేదన్న నిరాశతో నిన్న కన్ను మూశాడురా పాపం అన్నాడు చల్లారిపోయిన రొట్టెలు తింటూ. పాపమని జాలిపడాల్సిందే. మనిషికి ఏం తక్కువ చెప్పు? ఆస్తుంది, కొడుకున్నాడు. సినిమాలో చేరతానంటే చదువు కానియ్యి అన్నాడట. అన్నీ ఉండి అనాథగా అందరం దయతలిచితేనే అంతిమయాత్ర సాగింది. సుతులగన్నది గతుల కొరకు అంటారు. మజ్జిగ తాగొచ్చు పడుకున్నాడు. శ్యామ్ హృదయం అల్లకల్లోలమైంది. తనేం చేశాడు? తనను సర్వస్వంగా భావించి పెంచి పెద్ద చేసిన తల్లిని వదిలేశాడు. చూడండి, మీ సరళతోడి అనుబంధం 1 సంవత్సరానిదే. మీ అమ్మతో బంధం? చిరునవ్వు నవ్వే హిమబిందు ముఖం అస్పష్టంగా కనిపించింది. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. నా వల్ల ఆయన నష్టపోయారు. ఆ నష్టాన్ని పూడ్చలేకపోయినా ఆయనను మామూలు మనిషిని చేస్తే నా బాధ్యత తీరుతుంది. ఎందరు ఈ బాధ్యత నెత్తిన వేసుకుంటారు? హిమబిందు, నువ్వు హిమాలయ పర్వతానివే. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు. అతను ఆరాటంగా అటు ఇటు పచార్లు చేశాడు. తెలతెలవారుతూ ఉండగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు చిన్న చీటీ రాసి 500 రూపాయలు జతచేసి సుధీర్ బల్ల మీద పెట్టాడు. అలసి నిద్రపోతున్న అతన్ని లేపలేకపోయాడు. తన బట్టలు సర్దుకుని బయలుదేరాడు.